అలా వణికిపోకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోకూడదు. చలిగా ఉందా? ఆకలిగా ఉందా? మరి ఏంగా ఉంది? ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి సమయం ఒకటి తప్పదనుకుంటాను. అంటే ఏదో చెప్పాలని, ఏమీ చెప్పలేని మనస్థితి. ఏదో చెయ్యాలని, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. మనస్సులోని భావాలు మాటలకు అందకుండా పరిగెడుతుంటాయి. మాటలకు రకరకాల అర్థాలు తోస్తుంటాయి. మగవాడి దౌర్బల్యం, ఆడదాని మనోబలం తూకం వేసుకుంటూ ఉంటాయి కదా. ఏమో. ఎంతసేపు ఎక్కడ తెచ్చావరా? మీ పని మీద తెచ్చామండి. సత్యసాడు వచ్చామండి. మరి ఇంతకీ తెచ్చావులేదా? ఏడో ఈ శీషాదాస వెళ్ళడం ఏంటి, తేకుండా పోవడం ఏంటి? ఇదిగో ఇస్తారా? అది అచ్చే, ఇది లేదండి, అది లేదండి, అది లేదండి, ఇది లేదండి, ఈ రెండు లేదండి, ప్రపంచమే లేదండి. నేను చెప్పొచ్చింది ఏంటంటే అండి, దొంగ ముక్క ఈ మధ్యన కొంచెం ఇంగ్లీష్ కూడా నేర్చుకుందండి. అవునండి. మీరు మరి ఎలా మేనేజ్ చేసుకుంటారో ఏటో మరి. తొందరగా పిలుస్తానండి. మీకు ఊరికి తొందర అయిపోయింది ఈ మధ్యన. రావో కుర్రాడేటండి, కర్రలాంటి కుర్రదే. అవును, మీరు మరీ వెనకబడిపోతున్నారు ఈ మధ్యన. కాస్త ముందరకు వచ్చి చూడండి. ఇదే లేటెస్ట్ ఫ్యాషన్ అండి. దీని పేరు ఏంటంటారు? అదే మిస్సెస్ శాను బియ్యండి. ఏజ్ 19 years అండి. తర్వాత విషయం మరి మీరే చూసుకోవచ్చు. ఇంకా నువ్వు వెళ్తురా? పొర బయట వెళ్తాను ఉండండి. పొర బయటికి దొంగ మొక్కండి మధ్యలో. తర్వాత మీరు ఇబ్బంది పడిపోతారని చెప్తున్నాను నేను. నేను చూసుకుంటాను. నువ్వు పోరా. సర్లేదు, పారండి మరి. ఏది వదిలినా ఇది మాత్రం వదలరా. అమ్మా మహా పాపం అండి. ఓహో ఇదండి, తీసుకోండి. నేను చెప్పొచ్చింది ఏంటంటే అలాగే అండి. You like music? Yeah. Okay. Come on. Dance. Dance. ముట్టడు ఒడ్లో దొంగడు బియ్యం తెచ్చుకో, పొలమో తెచ్చుకో, రంగమో తెచ్చుకో, రోలు రోకలితో సంబంధం పెంచుకో, రంగమ్మ పెంచుకో. ఏంటంటే అయ్యారో ఊరికి గొడవ పడిపోతున్నారా? హంస నాకేమీ తెలియదు. ఎకరం నెల పోయింగ్ పప్పు తీసిస్తానని తీసుకొచ్చిండు. ఏమని అడిగితే యానమండు. అర్థమైంది. ఇప్పుడే ఇస్తాను. ఎకరం నేల పోయింది పంపు. ఎకరం నెల ఏమండి, మీ తమ్ముడు గారు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొండ మీద బంగ్లా కట్టిస్తున్నారు. ఎవరి కోసం? ఏమో 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 అని మీరు ఇట్టాగే కూర్చోండి. ఆ లత మొత్తం ఎగేసిపోతుంది. చూడండి, మీ అమ్మగారికి ఇప్పటికీ మా సౌందర్యం చేసుకోవాలనే ఉంది. అమ్మగారికున్నా మనం చేసిన అవమానానికి కళ్యాణ్ ఒప్పుకుంటాడా అని. మీ అమ్మగారే ఒప్పించుకుంటారు. ఇదంతా మా చెల్లి కోసం కాదు, మన కోసం. చూడండి, ఎస్టేట్ వ్యవహారాలన్నీ మళ్ళీ మన చేతికి రావాలంటే ఇదే మార్గం. ఇంద్రాణి, నిజంగా నువ్వు ఇక్కడ ఉండవలసిందానివి కాదు. మిమ్మల్ని కట్టుకున్నందుకు ఇక్కడున్నా. వేళ కూడా సరే గాని
ముందు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ పని చూడండి. ఓయ్ పెదబాబు, మనం స్వయంగా వాళ్ళ సంబంధాన్ని కోరినాడు. వాళ్ళు చేసిన అవమానం మనకింకా గుర్తుంది. కానీ మన బంధు ప్రీతితో దాన్ని మర్చిపోగలం. ఎందుకు మర్చిపోవాలమ్మా? వాళ్ళ ఆస్తి ఐశ్వర్యం చూసా అవి మనకు కొత్త కాదు, తక్కువ లేదు. కళ్యాణ్, జరిగింది ఏదో జరిగింది. ఆనాటి పరిస్థితి అది. ఆడపిల్ల వాళ్ళు అలా అనుకోవడం సహజం. నువ్వు ఈనాడు మారాను గనకనే మంచి చెడు తెలిసి మాట్లాడుతున్నా. నువ్వు అనుకునే మంచి నీకే కాదయ్యా, అది మాకు మంచి అనిపించాలి. మంచి అనేది అందరికీ ఒకటి, కానీ మన అంతస్తులు ఐశ్వర్యాలు అడ్డుపడి దాన్ని గుర్తించం, అంతే. బాబు, ఇంతకు నీ అభిప్రాయం ఏంటి? అమ్మా, నా జీవితాన్ని ఎవరు పంచుకోవాలో నన్నే నిర్ణయించుకోని అలంకారాలు లేని అందం, అంతస్తులు పాటించని అనురాగం, ఇంత ఐశ్వర్యం ఉన్నా మనం ఇవ్వలేనిది ఇచ్చే పవిత్ర హృదయం నేను కోరేది. ఓహో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా ప్రేమించావా? నాకు కావలసింది నేను ప్రేమించే మనిషి కాదు, నన్ను ప్రేమించే మనిషి. హలో, ఇంజనీర్ భగవాన్ దాస్ గారేనా మాట్లాడేది? అంతా పూర్తయిపోయినట్లేదా? ఓకే, థ్యాంక్ యూ. లత, వచ్చావా? నీకోసమే చూస్తున్నా. నేను మీతో పనుండే వచ్చాను. నాకు తెలుసు నీ పని ఏమిటో. లత, అమ్మగారు నిన్ను పిలిపించారు, నీ నెత్తిన ఒక బాధ్యత పెట్టి పంపారు, అది నెరవేర్చడానికి నువ్వు వచ్చావు, అవునా? అవును. లత, ఈ ప్రయత్నంలో మాత్రం నువ్వు ఓడిపోక తప్పదు. కారణం? ఎవరికి ఇవ్వనంత వరకు హృదయం ఎంతో విశాలంగా ఉంటుంది. ఇచ్చిన తర్వాత చాలా ఇరుకైపోతుంది. ఇంకొకరికి చోటే ఇవ్వనంటుంది. అంటే మీ హృదయాన్ని ఒక దేవతకు అంకితం చేశాను. లత, నువ్వు ఆ దేవాలయానికి వస్తావా? ఆ దేవతను చూస్తావా? చూస్తాను. చూడు లత, చూడు, నా దేవికి అంకితమైన ఆలయం చూడు, నా ప్రేమలతకు నేను వేసిన పందిరి చూడు, నా జీవితేశ్వరి ఏలబోయే ప్రేమనగరం చూడు. చూస్తున్నావా లత? కానీ ఆ అదృష్టం రాలేదు. ఓ, నీకింకా కనిపించలేదా? లత, ఆమెను చూడాలంటే నా హృదయంలోకి వెళ్ళాలి. రా. ఇది నా హృదయం. ఇక్కడ ఆమె సర్వాంతర్యాలు. ఆమె లేని చోటు లేదు, ఆమె కనిపించని దిక్కు లేదు. చూడు లత, ఎటు చూచినా నా దేవే సాక్షాత్కరిస్తుంది. వెళ్ళి చూడు.